హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. హాయ్, కిందకు వచ్చేసాను. వెల్కమ్ టు మై హోమ్. అంటే నా హోమ్ కాదు, ఇటువంటి ఇల్లులు చూసినప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు నా ఇల్లులాగా నేను ఫీల్ అయిపోతున్నాను అనమాట. సో మీకు అంతా నేను చూపిస్తాను. సో కమాన్. సో ఇది ఏంటి అంటే, సో ఇదంతా వచ్చేసి హాల్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫా సెట్స్ ఉన్నాయి. చాలా కూల్గా ఉంది. కంజెస్టెడ్గా ఉంటుంది అనుకున్నాను నేను. లైక్ మొబైల్ డూప్లెక్స్ హౌసెస్ అంటే ఇటు నుండి అటు తీసుకెళ్తాం కాబట్టి కంజెస్టెడ్గా ఇరుగ్గా కడతారనుకున్నా. బట్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి. ఇలా సోఫాస్ అరేంజ్ చేశారు. ఒక చైర్ పెట్టారు, ఇంకొక సోఫా సెట్ ఉంది, టేబుల్ ఉంది. అండ్ దెన్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక టీవీ ఉందన్నమాట. ఇలా నాకు టీవీ కామన్ అనుకోండి. సో ఇక్కడ ఒక టీవీ ఉంది. దెన్ ఇక్కడ ఒక ఫ్యాన్ బిగించేశారు. ఇక్కడ లైక్ పాట్స్ అండ్ ఆల్ చిన్న చిన్న డెకరేషన్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హాల్ అనమాట. సో ఇవి చూసినట్లయితే ఇవి కూడా చాలా బాగున్నాయి. నార్మల్గా మనం ఇంట్లో ఉండే హోమ్స్ లాగా లేవు. ఇవన్నీ స్టిక్కరింగ్స్ అనమాట. స్టిక్కరింగ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎంత డెమో హౌస్ అనేది, యాక్చువల్లీ ఇది డెమో హౌస్ అనమాట. మనం ఎవరైనా చూసుకుని మీరు కావాలి అనుకుంటే ఇటువంటి హౌసెస్ని వీళ్ళని కన్సల్ట్ అయితే ఇటువంటి హోమ్స్ మీకు ఎలా అయితే కావాలో అలానే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారనమాట. సో ఇట్ సైడ్ వచ్చేసి ఇదంతా మార్బుల్ ఉంది. లైక్ నో ఇది ఒక వుడ్ అనమాట. సో వుడ్ మీద డిజైన్స్ అన్నీ వేశారు, పెయింటింగ్స్ ఉన్నాయి. సో బాగుంది ఇదంతా వుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లైక్ ఈ వుడ్ ఏదైతే ఉంటుందో దీనిపైన అంతా ఫోమ్ వేస్తుంటారంట. నార్మల్గా బయట ఉన్న టెంపరేచర్తో పోలిస్తే లోపల చాలా కూల్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు వేసే ఫోమ్ వల్ల ఆ కూల్నెస్ యాడ్ అవుతుంది అనమాట. సో సూపర్ అసలు. సో ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది కూడా వుడ్తోనే ఉంది. ఐ గెస్ కంప్లీట్ హౌస్ అంతా కూడా ఐరన్ అండ్ వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. వుడెన్ హౌసెస్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా అందులో ఉండడం అంటే ఆ మజానే వేరు. సో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఉంది. లిల్లీపుట్ లాగా చాలా క్యూట్గా ఉంది, చిన్ని వాష్ బేసిన్. అండ్ ఇక్కడ హ్యాంగర్స్, స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ స్విచ్ బోర్డ్స్ గురించి పవర్ ఎలా అంటే ఇది ఇన్బుల్ట్ అనమాట, ఇన్బుల్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఇన్బుల్ట్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పవర్ తోటి. సో ఇక్కడ చిన్నగా ఫొటోస్, రీల్స్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, బర్త్డే పార్టీస్కి మనం డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అంతా డెకరేషన్ ఉంది ఇక్కడ. ఇది వుడెన్తో ఉంది. ఇదేమో చిన్న గ్రాస్, ప్లాస్టిక్ గ్రాస్ పెట్టారు. సో ఇది హాల్ అనమాట. సో ఇక్కడ డోర్స్ చూడండి. ఈ డోర్స్ చూసారంటే ట్రాన్స్పరెంట్ ఉన్నాయి ఈ డోర్స్. రండి ఇటు బయటకు వద్దాం ఒకసారి. రైట్. సో ఈ డోర్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ ఉన్నాయన్నమాట. సో అంటే ఇటు నుండి అటుకి చూసుకోవచ్చు, అటు నుండి ఇటు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను కిచెన్లో ఉన్న వాళ్ళు లివింగ్ లైక్ హాల్లో ఎవరేమున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది చూడొచ్చు అనమాట. సో ఇదంతా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్తో ఈ డోర్స్ ఉన్నాయి. సో టెక్నాలజీని బాగా యూజ్ చేశారు ఈ హౌస్లో అయితే మాత్రం. 2030, 2040, 2050లో ఉండే హోమ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది ప్రెజెంట్. మొత్తం వుడ్ అండ్ దాంతో. ఇవి వచ్చేసి విండోస్. ఇవి 2-way విండోస్ అనమాట. లైక్ మనం హాల్ నుండి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ కిచెన్ నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అటువైపు వాళ్ళు ఓపెన్ చేయొచ్చు, ఇటువైపు వాళ్ళు ఓపెన్ చేయొచ్చు అనమాట. 2-way విండోస్ అండ్ ట్రాన్స్పరెంట్. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. అమ్మో, ఇది ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్, చాలా పెద్దగా ఉంది. ఓ గాడ్. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. అమ్మో, సమ్మర్ కదా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ లోపల నేను పట్టను అనుకోండి. వావ్. సో ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ పెట్టినా సరే ఈ కిచెన్ అనేది అసలు కంజెస్టెడ్గా లేదు, చాలా స్పేషియస్గా ఉంది. ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. ఓకే. సో ఇది ఫ్రిడ్జ్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి లైక్ కూరగాయలు కటింగ్కి అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి, స్టవ్ అవి పెట్టుకోవడానికి ఇది ఉందన్నమాట. సో ఈ కబోర్డ్స్ చూసారా? ఈ కబోర్డ్స్లో లైక్ మీరు ఫ్రూట్స్ ఆర్ సంథింగ్ లైక్ వెజిటేబుల్స్ కానీ, లోపల సిలిండర్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. లోపల కూడా లైక్ చూడండి, కబోర్డ్స్ మళ్ళీ సెపరేట్ చేశారు ఇందులో. అంటే కింద పైన అన్నట్టు, ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందా లేదా. ఇక్కడ కింద పైన ఇలా సెపరేట్ చేశారు. లోపల స్పేస్ అంతా చాలా స్పేస్ ఉంది. సో ఏమన్నా ఉన్నాయంటే చెత్త కానీ ఏమన్నా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట మనం. సో ఇట్ సైడ్ కూడా ఇలా ఇచ్చారు. లోపల మళ్ళీ కబోర్డ్స్ ఉన్నాయి, ఏమన్నా పెట్టుకోవచ్చు మీరు ఇందులో.
బాగుంది. బుక్స్ కానీ వాట్ ఎవర్ కిచెన్ ఎమ్యూనిటీస్ ఏమైతే ఉంటాయో అవసరం లేనివన్నీ అలా కింద పెట్టేసుకుని కావాల్సినప్పుడు తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కిచెన్ అంటే. సో ఇక్కడ చూడండి ఒకటి ఉంది. సో ఈ ఫోటో ఫ్రేమ్లో ఏంటంటే చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా చక్రాలతో మనం ఇంటిని తీసుకువెళ్ళిపోవచ్చు అనేసి. ఇదైతే కంప్లీట్లీ మేడప్ ఆఫ్ వుడ్ ఉంది. మనం ఈ హౌస్ని ఎక్కడ కావాలంటే ఈ వీల్స్ ఉన్నాయి చూసారా, ఆ వీల్స్తో అలా మనం కావాలంటే ఎక్కడంటే అక్కడికి తీసుకువెళ్ళిపోవచ్చు అనమాట. నాకు తెలిసి లైక్ ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో ఇంత టెక్నాలజీ హోమ్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఇటువంటి ఒక హోమ్ ఉండడం అంటే చాలా గ్రేట్. ఇది కూడా ఈ హౌస్ కూడా అసలు చాలా వెరైటీగా ఉంది. లైక్ ఈ ఫినిషింగ్ కానీ డోర్స్ కానీ వాట్ ఎవర్ చాలా క్రియేటివ్గా ఉందన్నమాట. సో ఎవరైనా క్రేజీగా ఇలాంటి హోమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే, న్యాచురల్గా వద్దు అనుకుంటే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట. ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. సో ఫ్యామిలీ అయితే ఇది క్యారెట్, ఇది టొమాటో, ఇది బ్రోకలీ అనేసి ఇక్కడే రైమ్స్ అన్నీ నేర్పించేయచ్చు అనమాట. ఇవి వెజిటబుల్స్ అనేసి స్టిక్కరింగ్స్ వేశారు. ఈ స్టిక్కరింగ్స్ మనం కావాలంటే తీసేసుకోవచ్చు. అమ్మో ఇప్పుడు నేను తీస్తే నన్ను కొడతారు. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇంకేముంది, ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఉంది, వాటర్ వస్తుంది. ఇక్కడ క్యూట్గా ఇక్కడ ఏదో ఒకటి పెట్టారు, ఏదో డెకరేషన్కి పెట్టారు ఇది. ఇంకా ఇక్కడ గ్లాసెస్ అన్నీ పెట్టారనమాట. సో కిచెన్, దట్స్ ఆల్ అబౌట్ కిచెన్. సో మనం రోటీస్ అవి వేసుకున్నప్పుడు కిచెన్లో బాగా పొగలు అనేవి వస్తుంటాయి అనమాట. సో పగలు అనేవి బయటకు వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ ఒకటే డోర్ ఉంది కాబట్టి లైక్ ఇక్కడ ఉన్నాయి. విండో ఉంది, ఒక చిన్న విండో. ఇది కూడా 2 అనమాట, ట్రాన్స్పరెంట్ విండో. ఎటు కావాలంటే అటు తీసుకుని లోపల ఉన్న పొగల్ని బయటికి పంపించేయచ్చు. అండ్ దెన్ ఏమన్నా లైక్ కిచెన్ అంటే మనకి టవల్స్ కానీ ఇలా కట్టుకుంటారు కదా, అవి కానీ ఉంటాయి. సో అవేమన్నా ఉన్నాయంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు, అందుకు పెట్టేయచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ అనమాట. పైన చూస్తే లైట్స్ చూడండి, అసలు ఇంట్లో ఉన్నట్టు కాదు. చిన్ని బుడ్డి లైట్స్ పెట్టారు, క్యూట్గా ఉన్నాయి. మనం కావాలంటే డిస్కో లైట్స్ పెట్టుకుని పార్టీ కూడా చేసుకోవచ్చు. క్యూట్ లైట్స్ పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, లైక్ అంటే గిన్నెలు అవి కడగడానికి అది వాటర్ వస్తుంది అనమాట. మర్చిపోయింది ఏంటంటే అక్కడ వాష్రూమ్ ఉందని చెప్పాను కదా. వాష్రూమ్ ఉందంటే పక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో మన హౌస్ని వేరే ఎక్కడికైనా ప్లేస్కి షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ని వాష్రూమ్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇటువంటి చిన్న జాగ్రత్తలు అయితే మనం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అది పెద్ద పనేం కాదనుకోండి. సో ఇటు చూడండి, ఇటు ఏంటంటే లైక్ ఇంట్లో ఉన్న ఏ చిన్న స్పేస్ని కూడా వీళ్ళు వదిలేదు అసలుకి. ఇక్కడ పైన కడుతూనే ఉన్నారు. ఎందుకొకటి యూజ్ అవుతుంది, ఏదో ఒకటి పెడదామనేసి పెట్టేశారు. సో ఇక్కడ ఇలా స్పేస్ ఉండిపోయింది స్టెప్స్ కింద. జనరల్గా ఇంట్లో స్పేస్ ఉంచేస్తారు, వీళ్ళు ఏం చేశారంటే కబోర్డ్స్ పెట్టారు చూడండి. దెన్ ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఒక ట్రయాంగిల్ కబోర్డ్ని యాడ్ చేసి ఈ స్పేస్ అంతా యూజ్ చేశారు. సో లోపల ఏమైనా పెట్టుకోవచ్చు మనం, లైక్ బుక్స్ కానీ ఏదో ఒకటి, మనకి ఏదన్నా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కానీ థింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఈ లోపల పెట్టేసుకోవచ్చు. సో అలా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనుకోండి, ఇలా బ్యాగ్స్ కానీ, ఒక చిన్న స్టోర్ రూమ్ అనుకోవచ్చు. ఇలా వాషింగ్ మిషన్ ఇటువంటివి ఏమైనా ఉంటే ఈ స్పేస్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అయితే చిన్న హ్యాంగర్స్ తగిలించారు, ఏమైనా హ్యాంగర్స్ కూడా తగిలించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్ అనమాట. అండ్ ఇక్కడే అనుకున్నా నేను, ఓ గాడ్, ఇక్కడ కబోర్డ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకో కబోర్డ్ ఉంది. ఎక్కడ కూడా మీరు ప్లేస్ అసలు మిస్ చేయలేదు, ఉన్న ప్లేస్ ని భలే యూజ్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉందంటే చూడడానికి హౌస్ అంతా బాగుండదు కదా. సో అందుకని ఏం చేశారంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఫిట్ చేసి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫిట్ చేసి, ఇక్కడ ఒక స్క్వేర్ కబోర్డ్ ఇచ్చారనమాట. స్టెప్స్ కింద ఏమైనా చెత్త కానీ వాట్ ఎవర్ యూ వాంట్ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఈ కబోర్డ్స్ అలా అనమాట. సో ఓకే, మరి హాల్ అయిపోయింది, కిచెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి బెడ్రూమే కదా, దానికోసమే వెయిట్ చేసేది. ఇల్లు అన్నాక ప్రశాంతంగా ఉండేది బెడ్రూమే, వచ్చేలాగానే అలా పడుకుంటాం. సో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం కదండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఇవి వేసారు వాల్స్కి. ఇవంతా వైట్ వాల్స్ కాబట్టి ఈ స్టిక్కరింగ్ పెయింటింగ్స్ వేసారనమాట. మనకి ఇవి నచ్చలేదు అనుకుంటే ఈ స్టిక్కర్స్ పీకేసుకుని మనకు కావాల్సిన స్టిక్కర్స్ మనం పెట్టుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో అది. దెన్ ఇక్కడ 8 స్టెప్స్ ఉన్నాయి చూడండి, స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇలా
8 స్టెప్స్ ఉంటే లైక్ ఈ 8 స్టెప్స్ పైన ఒక లివింగ్ రూమ్ అండ్ ఐ గెస్ ఇది బెడ్రూమ్ అనుకుంటా. సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది. ఇదంతా కూడా గ్లాస్, ఎవ్రీథింగ్ పక్కనంతా గ్లాస్ అండ్ వుడ్తో ఉంది. సో పైకి ఇలా అనమాట. వావ్. సో ఇటు సైడ్ చూసుకున్నట్లంటే వీళ్ళు ఫామ్ హౌస్ కదా, వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఫామ్ హౌస్ కాబట్టి ఫామ్ హౌస్ అంటే నేచర్ కనిపించేలా ఉండాలి. సో నేచర్ కనిపించేలాగా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టారు. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినా ఏమైనా చేసినా ఇక్కడ ఒక చైర్ వేసుకుని అలా ఏముందని అలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక కాఫీ తాగేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి. లైక్ బయట గాలి మనకి కావాలి, ఆబ్వియస్లీ నేచర్ అనేది మనకి అవసరం కాబట్టి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇవి కూడా 2-way కబోర్డ్స్ అనమాట. ట్రాన్స్పరెంట్ ఏంటంటే న్యాచురల్గా ఉన్నాయన్నమాట, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తోటి. ఈ కబోర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఇలా ఇలా తీసుకోవచ్చు. అంటే 2-way కబోర్డ్స్, దట్ ట్రాన్స్పరెంట్, మనకి లోపలికి గాలి రావడానికి. సో ఇది ఒక లివింగ్ రూమ్ కాబట్టి లోపలికి గాలి రావడానికి అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ ఒక చైర్ వేసుకొని బోర్ కొట్టినప్పుడు అలా కాఫీ తాగుతూ అలా రోడ్ మీద వెళ్ళే వాళ్ళని అలా చూస్తూ ఉండి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అన్నీ చెప్తున్నా, బెడ్రూమ్కి తీసుకెళ్ళట్లేదు ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చేయండి. సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్ అనమాట. సో ఈ స్టిక్కరింగ్స్ చూడండి, ఏదో కాశ్మీర్లో ట్రీస్ ఉన్నట్టు ఫిట్ చేశారు ఈ స్టిక్కరింగ్స్ అంతా కూడా. సో ఫినిషింగ్ చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళిపోతాం బెడ్రూమ్కి. టడా, దిస్ ఈస్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ లోపలికి వచ్చేసాం ఫైనల్లీ. సో ఇటు చూసినట్లయితే ఈ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, నేను ఫస్ట్ నుండి మీకు ఏం చెప్తున్నా అంటే పవర్ అనేది ఈ మొబైల్ హోమ్ హౌసెస్లో ఇన్బుల్ట్ ఉంటుంది. అంటే ఈ స్విచ్ బోర్డ్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టించుకోవచ్చు కన్స్ట్రక్ట్ చేయించుకున్నప్పుడు. మనకి ఆబ్వియస్లీ ఫోన్లు వాడుతుంటాం బెడ్ పక్కన కూర్చుని, కాబట్టి మనకి బెడ్ పక్కన కావాలంటే ఇక్కడ ఫిట్ చేయించుకోవచ్చు, ఇక్కడంటే ఇక్కడ ఫిట్ చేయించుకోవచ్చు. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మాకు ఇక్కడ కావాలని చెప్పారంటే మీకు ఎక్కడైతే కావాలో అక్కడే స్విచ్ బోర్డ్స్ అన్నీ పెడతారనమాట. అండ్ దాని ఏంటంటే పైన కింద పవర్ ఉంది కదా, ఈ 2 పవర్స్ని కూడా కనెక్ట్ చేసేది ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ సాకెట్ని మనం కనెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. టోటల్ హోమ్ అంతటికి కూడా మనకి పవర్ కనెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ బెడ్ చూడండి ఇప్పుడు, లైక్ అంటే ఇది యాక్చువల్లీ ఇది ఒక స్పేషియస్గానే ఉంది. ఒక పెద్ద బెడ్ వేశారు, బాగుంది, చాలా స్పాంజీగా ఉంది బెడ్ కూడా. సో మనం చూసినట్లు ఏంటంటే కువైట్ అండ్ అదర్ కంట్రీస్లో ఇక్కడ కింద కబోర్డ్స్ ఉంటాయి బెడ్కి. మన క్లాత్స్ ఏమైతే ఉంటాయో రూమ్లో ఏదైనా చెత్త కానీ క్లాత్స్ కానీ ఏమైనా అవసరం లేని థింగ్స్ కానీ ట్రాలీస్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఆ బెడ్ కింద పెట్టేసుకోవచ్చు అనమాట. సో అటువంటివి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనం అడిగామంటే అటువంటి బెడ్సే వేస్తారు. సో అంటే కిచెన్లో ఉన్నట్టు కానీ బెడ్ కింద కబోర్డ్స్ ఉంటాయి. ఆ కబోర్డ్స్ ఓపెన్ చేసుకుని మనం అలా తోసేయచ్చు, అలా అనమాట. అంటే బెడ్రూమ్ అన్న తర్వాత ఆబ్వియస్లీ కూర్చోవాలనిపిస్తుంది. చాలా మెత్తగా ఉంది బెడ్రూమ్. సో అబ్బా, ఒక ఏసీ ఉంది, ఒక ఏసీ ఫిట్ చేశారు. బట్ ఇందులో ఏంటంటే ఎక్కడ కూడా ఫిట్టింగ్స్, వైర్లు ఇలాంటివన్నీ చెత్త ఏం కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా రూఫ్ లోపల కలిసిపోయినాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఇది ఇన్బుల్ట్ కాబట్టి వైర్స్ అవి ఉంటాయి కదా, ఆ వైర్స్ ఏమైతే ఉన్నాయో మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడే ఈ రూఫ్ లోపల అన్నీ పెట్టేసి మనకి ఇస్తారనమాట. సో అవేం మనకు కనిపించవు. సో ఇదంతా స్టిక్కరింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, పైకి లేస్తున్నాయి. ఓకే, ఇవి స్టిక్కరింగ్స్, దానిపైన ఇలా మళ్ళీ ఇంకొక స్టిక్కరింగ్స్ అలా పెట్టారు. ఇలా ఉంది. అటు సైడ్ ఏమో స్విచ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినా కదా మీకు, లైక్ డిస్కో లైట్స్ పెట్టుకుని పార్టీస్ చేసుకోవచ్చు అని. ఇదిగో డిస్కో లైట్స్ పెట్టారు ఇక్కడ. మనం ఏమైతే అనుకున్నామో అన్నీ ఇక్కడ జరిగిపోతున్నాయి. అదేంటో, ఇట్స్ ఎ న్యాచురల్ కెలామిటీ. ఇదిగో ఇక్కడ రెడ్ కలర్ ఉంది, అక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ బ్లూ కలర్ ఉంది, డిస్కో లైట్స్ ఉన్నాయి. సో బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇదన్నమాట, సరిపోయింది బాత్ చేయడానికి. అండ్ ఎవ్రీథింగ్ ఉంది, ట్యాప్, షవర్, సోప్స్ పెట్టుకోవడానికి, మొత్తం అన్నీ ఉంది. పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్, నిజంగా పర్ఫెక్ట్ ఉంది హోమ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక క్యూట్గా చిన్న వాష్ బేసిన్ అండ్ దెన్ మిర్రర్ ఇక్కడే ఉండిపోతాను నేనైతే. సో ఇది ఉంది, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది. ఓ షిట్, ఇక్కడ చూడండి, ఇది లోపల. సో బెడ్రూమ్లో నుండి కూడా మనకి ఎప్పుడన్నా బోర్ కొట్టింది అనుకో, సో బయటకు చూసుకోవడానికి 2-way విండోస్ ఇచ్చారు.
చూడండి ఇక్కడ 2-way విండోస్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కూడా బెడ్రూమ్లో నుండి ఇలా కూర్చొని ఇలా చూస్తూ బయట నేచర్ని చల్ల గాలి వస్తుంది, బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది బెడ్రూమ్. అండ్ మనం పడుకున్నప్పుడు ఇవి ఇలా దించేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అయితే నాకు బాగా నచ్చింది. విండోస్ దగ్గర 2-way విండోస్ అండ్ ఈ కర్టెన్స్ కూడా భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో ఇలా డౌన్ చేసేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ లైక్ ఇక్కడ ఒక పెయింటింగ్ లైక్ ఫొటోస్ అన్నీ పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో. మిగిలిన స్పేస్లోని ఇక్కడైతే ఒక క్లాక్ ఉంది. సో దట్స్ ఇట్. పైన అంతా కూడా వుడ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్ అనమాట. సో ఇది బెడ్రూమ్ గురించి. సో బయటకు వెళ్ళిపోదాం, మళ్ళీ బయట ఏమున్నాయో ఇంకా చూద్దాం. సో ఫైనలీ బెడ్రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, హాల్ అయిపోయింది. మనం ఇక్కడ ఒక లివింగ్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ ఒక మ్యాట్ ఉంది, కింద అంతా మార్బుల్ ఉంది, ఇదంతా మార్బులే. ఇక్కడ వచ్చేసి చిన్న లైక్ మ్యాట్ వేసారు మంచిగా. ఎప్పుడన్నా అలా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ మనం అలా వచ్చేసి ఇలా కూర్చుని అలా పాడుకుంటూ ఆడుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే లైక్ మనం ఇంట్లో సుత్తి పట్టుకుని మనకి అద్దం కావాలనుకున్నప్పుడు, ఏదైనా హ్యాంగింగ్ పెట్టాలనుకున్నప్పుడు టప్ 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 అని సుత్తితో మేకులు కొడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ అలా మేకులు కొట్టకూడదు. నేను అడిగాను ఏంటంటే ఇది ఉంది కదా, ఈ క్లాక్స్ కానీ ఇటువంటివి ఏమైనా పెట్టాలంటే డ్రిల్లర్తో పెట్టాలి. డ్రిల్లర్స్తో పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో చూడండి ఇక్కడ మేక్ ఉంది తో పెట్టినావు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు అంతే సుత్తుతో కొట్టారంటే మాత్రం మీ చేత్తో మీరే పాడు చేసుకున్నట్లు అవుతుంది. పెట్టాను, పడిపోతే మళ్ళీ నేను ఫైన్ కట్టాలి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు నేను తీసుకుంటాను. నేను ఎక్కడొచ్చినా ఈ అద్దాలు నన్ను వదలట్లేదు. ఏం చేస్తారు చెప్పండి, అలా చూస్తూ ఉండిపోతా. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్, అక్కడ బుట్టి లిల్లు పుట్టులు ఉన్నాయి కదా, ఇక్కడ గల్లీవర్ వాష్ బేసిన్ ఉందన్నమాట, పెద్దగా ఉంది. ఒక మిర్రర్ ఉంది. ఈ మిర్రర్లో నన్ను చూపించచ్చు కదా, బాగుంటుంది. హలో, హాయ్, హౌ యూ. సో ఇదొక మిర్రర్ అనమాట. సో ఇది ఒక లివింగ్ రూమ్, ఇట్లా మంచిగా సెటప్ చేశారు. సో ఇవి కూడా అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాసెసే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా అన్నీ, అంటే దీన్ని అయితే మనం తీసేయలేంలేండి, ఇదంతా గ్లాస్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసింది, దీన్ని మనం తీయలేము. ఈ కబోర్డ్స్ అయితే మాత్రం మనం తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా లైక్ ఇట్లా డే టైంలో బాగా సమ్మర్ ఉన్నప్పుడు హాట్ ఉంటుంది కదా, సో అప్పుడు మనం వీటిని ఇలాగా కిందకి దించేసుకోవచ్చు అనమాట. సో మనకి అప్పుడు డే కూడా నైట్ అయిపోతుంది అనమాట. ప్రశాంతంగా ఇక్కడ కూడా పడుకోవచ్చు. క్యూట్ ఉంది. సో ఇదన్నమాట, ఇలా ఉంది. పైన లైట్స్ ఉన్నాయి, వుడ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే వీటిని మనం అవసరం అయితే తీసేసుకోవచ్చు. ఇవి ఒక వుడెన్ సోఫాస్ పెట్టారు ఇక్కడ వాళ్ళు, లైక్ మంచిగా డెకరేట్ చేసుకుని వుడెన్ సోఫాస్ పెట్టారు. సో ఇవి కావాలని సరే మనం జరిపేసుకోవచ్చు. అంటే నాకు అంత బలం లేదు కాబట్టి నేను జరపలేను, బట్ మీరైతే జరిపేయచ్చు కొంచెం స్ట్రాంగ్ ఉంటే. సో ఇలా జరుపుకుని ఎటు కావాలంటే అటు వేసేసుకోవచ్చు. ఇంకా సోఫా సెట్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ, అది కూడా బాగుంటుంది. సో ఇక్కడ బయట కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయా? సో లోపల నుండి చూస్తే బయట హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్ని మొక్కలు ఉంటాయి కదా డెకరేషన్కి, అటువంటి మొక్కలు పెట్టారు ఇక్కడ. బయట నుండి కనిపిస్తుంది. ఓ గాడ్, ఇక్కడ నుండి మీకు కనిపించదు, నేను కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుండి లైట్స్ కూడా ఉన్నాయి, లైట్స్ హ్యాంగింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుండి మనం అంతా వ్యూ చూడొచ్చు అనమాట బయటకు వెళ్ళినప్పుడు. నాకైతే ఇల్లు వదిలి రావాలని అనిపించట్లేదు, బట్ తప్పదు, వెళ్ళిపోవాలి. సో ఓకే, ఇల్లంతా చూస్తాం కదా, ఇంకా బయట ఏంటనేది చూద్దాం అనమాట. సో నేను మీకు ఇప్పుడు చూపించిన ఇల్లు ఏంటి అంటే 12x25 లెంత్ అండ్ విడ్త్ అనమాట. సో ఈ హౌస్ వచ్చేసి డెమో హౌస్ కాబట్టి మీకు నచ్చిన విడ్త్ అండ్ హైట్ లెంత్తో మీరు కట్టించుకోవచ్చు. దట్ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, అలా మీకు నచ్చినట్లు మీరు కట్టించుకోవచ్చు. సో కిందకి వెళ్దాం ఒకసారి. ఫైనల్లీ ఇది వచ్చేసి గార్డెనింగ్ అనమాట, గార్డెనింగ్ స్పేస్. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం ఒక 50 గజాల్లో ఉంటుంది. 50 గజాల్లో ఉంటే ఈ ఇల్లు మాత్రం వచ్చేసి 40 గజాల్లో ఉంటే, ఇది గార్డెనింగ్ వచ్చేసి ఒక 10 గజాలు మాత్రం గార్డెనింగ్ ఓన్లీ స్పేస్ ఇచ్చారనమాట. ఇక్కడ లైక్ మల్లెపూల చెట్లు, రోజ్ ఫ్లవర్స్. ఇల్లు అన్న తర్వాత మొక్కలు లేకపోతే అసలు చూడడానికి ఏదోలా ఉంటుంది. నేచర్ అనేది మనకి కావాలి కాబట్టి. సో ఇలా క్యూట్గా మొత్తం గడ్డి అంతా వేసి మొక్కలన్నీ వేశారనమాట. సో అవుటర్ పార్ట్ అయితే ఇంటికి ఇలా ఉంది.
ఇదంతా కూడా వుడ్, ఇదంతానేమో ప్లాస్టిక్ గ్రాస్తో పెట్టారు. సో ఏంటంటే ఇక్కడ ఈ హౌస్ వచ్చేసి ఈ భూమికి 2 feet ఎత్తులో ఉందన్నమాట. మనం కావాలి అనుకుంటే ఈ భూమి నుండి 2 నుండి 10 అడుగుల ఎత్తు వరకు కట్టించుకోవచ్చు. అండ్ 10 అడుగుల వరకు ఎత్తు వరకు కట్టించుకున్నప్పుడు ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ ఎర్త్క్వేక్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇది తట్టుకుంటుందా అంటే ఈ హౌస్ పక్కా తట్టుకుంటుంది. 2 to 10 feet ఉన్నప్పటికీ కూడా పక్కా తట్టుకుంటుందంట. మనం న్యాచురల్గా సిమెంట్తో కట్టుకున్న ఇళ్ళతో పోలిస్తే కూడా ఈ వుడ్ ఏదైతే ఉందో చాలా తేలికగా ఉంటుంది అనమాట. పైన స్ట్రక్చర్ కూడా అంత లైట్ వెయిట్ ఉంటుంది. సో ఏ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా సరే ఇది తట్టుకుంటుంది ఇల్లు. అలానే మనం ఏదైనా షిప్పింగ్ చేస్తున్నప్పుడు ఇల్లు ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా వుడ్ విరగడం కానీ ఏదైనా జరిగిందంటే 10 years వారంటీ ఉందట. ఏది చిన్నది మిస్ అయినా సరే 10 years వారంటీ వాళ్ళు ఇస్తారు మనకి. సో అదనమాట. అవుటీరియర్ అంతా అయితే సూపర్ ఉంది. సో ఇటు రండి ఒకసారి. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా వాటర్ కనెక్షన్ అనేసి, ఇది వాటర్ కనెక్షన్కి అనమాట. అంటే వాష్రూమ్స్కి అండ్ కిచెన్కి, ఇది వాష్రూమ్స్ అండ్ కిచెన్కి వాటర్ పర్పస్కి. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిసిటీ అనమాట. ఎలక్ట్రిసిటీకి ఇక్కడ పైన చూసినట్లయితే ఏసీ ఫిట్టింగ్ ఉంది అవుట్ సైడ్. దానిపైన అది ఫిట్ చేయడానికి ఐరన్ రాడ్స్ యూజ్ చేశారు. అండ్ ఐ డోంట్ నో మీకు కనిపించదు అనుకుంటా. మనకి వాటర్ ఎలా వస్తుందని చెప్పాను కదా, వాటర్ ఏంటంటే పైన ట్యాంక్స్ ఉంటాయి. మనం కూడా ఆ ట్యాంక్స్ని కూడా మనకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. మనకి ఇన్ని లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కావాలి, ఇంత కెపాసిటీ కావాలని మనం ఎంత కెపాసిటీ చెప్తే అంత కెపాసిటీలో ఈ ఇంటి పైన ట్యాంక్స్ పెట్టేస్తారు. అందులోనే మనకి ఈ వాటర్ అంతా కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో చూసినట్లయితే ఇక్కడ అంతా చెట్లు ఉంది అండ్ ఇట్ సైడ్ ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఈ చైన్స్ అండ్ పెయింటింగ్ వేసి చుట్టూ ఇలా డిజైన్ చేశారు. అంటే మనం ఇలానే డిజైన్ చేసుకోవాలని లేదు, ఇంకా ఎలా అన్నా సరే డిజైన్ చేసుకోవచ్చు. రియర్ గార్డెనింగ్ ఇలా డిజైన్ చేశారనమాట. సో ఏంటంటే ఈ మొబైల్ డూప్లెక్స్ హౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు స్టార్టింగ్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అనేది ఆ ఓనర్స్ని అడిగి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మీ పేరు? వెంకటేష్ అండి. వెంకటేష్. సో జనరల్గా మాకు తెలిసిన హౌసెస్ ఏంటంటే 1 BHK 2 BHK 3 BHK ఇలాంటివి కామన్గా తెలుసు. డూప్లెక్స్ హౌసెస్ కూడా కొంచెం రిచ్ అయితే కట్టించేసుకోవచ్చు, బాగా అయిపోతాయి. కానీ ఈ నేల మీద 2 to 10 అడుగుల ఎత్తులో ఇల్లులు కట్టొచ్చు అని మేము విన్నాం. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే మేము అరౌండ్ 3.5 years బ్యాక్ మేము చైనా వెళ్ళినప్పుడు ఇది కాన్సెప్ట్ చూసాం మనం. అవి అక్కడ ఆ కాన్సెప్ట్ అక్కడి నుంచి మేము గ్యాదర్ చేసుకుని దాన్ని రీసెర్చ్ చేసి హౌసెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాం. ఆ హౌసెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ చేసిన హౌస్ ఇది అనమాట. ఆ తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అంటారు. ఐరన్ స్ట్రక్చర్ ఉండి ఐరన్ స్ట్రక్చర్ మీద డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి ప్యాక్ చేసి టెంపరేచర్ రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఫోమ్ ప్యానల్ తోటి ఈ హౌసెస్ అనేవి బిల్డ్ చేస్తాం. సో ఇవన్నీ అంటే కొంచెం ఇంకా అందంగా కనపడడానికి యూరోపియన్ పైన్ వుడ్ వాడటం, బయట వుడ్ ప్లాంక్స్ వేసుకోవడం, ఇట్లా దీన్ని అందంగా రూపుదిద్ది ఇక ఎవరికైనా ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ రిసార్ట్స్ కానీ అందుబాటు అయిన ధరలో ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి కంపెనీ నేమ్ ఏంటి అసలు? మా కంపెనీ నేమ్ వచ్చి క్యాజువల్ స్టూడియో అండి. ఓకే, క్యాజువల్ స్టూడియో. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే క్యాజువల్ స్టూడియోకి రావాలి. సో ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది క్యాజువల్ స్టూడియో అనేది? 3.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే 3.5 yearsలో లైక్ ఎన్ని హోమ్స్ మీరు కన్స్ట్రక్ట్ చేశారు? ఆల్మోస్ట్ 200 హౌసెస్, 3 బెడ్రూమ్ కానీ 2 డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ డూప్లెక్సెస్ కానీ వేరియస్ ఇచ్చేసి ఉన్నాము. దీంట్లో మాకు వేరియస్ కస్టమర్స్ ఎట్లా అంటే ఏదో గేటెడ్ కమ్యూనిటీస్లో ఫస్ట్ ఫ్లోర్ మీద పెట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే ఒక ఫామ్ ల్యాండ్లో పెట్టుకునే వాళ్ళు కానీ, రిసార్ట్లో పెట్టుకునే వాళ్ళు కానీ, రిసార్ట్లో మనకి హోటల్స్ లాగా పెట్టుకునే వాళ్ళు కానీ, కమర్షియల్ స్పేసెస్ కింద యూజ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు టీ టైమ్స్ లాగా వేరియస్ దానిలాగా యూజ్ చేసుకునే వాళ్ళు, వేరియస్ వెరైటీస్ ఆఫ్ పీపుల్కి మేము ఇచ్చి ఉన్నాము ఆల్రెడీ. సో ఇంకొకటి ఏంటంటే ఈ హౌస్ని మనం కావాల్సిన ప్లేస్కి తీసుకువెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. అంటే లైక్ ఇంటిని ఎలా పట్టుకెళ్ళిపోతాం? సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ట్రాన్స్పోర్టబుల్ సైజ్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ ఐరన్ స్ట్రక్చర్ అనేది ఎంత సాలిడ్ ఉంటుందంటే మనం ఇది క్రెయిన్తో లిఫ్ట్ చేసి ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద పెట్టి 40 feet ట్రైలర్ మీద పెట్టి మనం దీన్ని ఎంత గంతుల్లో గుతుకల్లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినా కూడా ఈ స్ట్రక్చర్ అనేది ఎక్కడ అవుట్ అవ్వదు. సో మనం వాడే ప్యానలింగ్ కూడా లేకపోతే మనం చేసే స్ట్రక్చర్ డిజైన్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఇంకా మన రోడ్డుని తట్టుకునేటట్టు ఉంటాయి.
సో ఇవి మీకు మేము ఆల్మోస్ట్ 200 ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాకు ఏది కంప్లీట్ ఇష్యూ రాలేదు. ఏమైనా ఉంటే మేము అక్కడ ఆన్ సైట్లో మేము ఫిక్స్ చేశాక ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. ఈ హైదరాబాద్లో ఉన్నాయి ఇటువంటి హౌసెస్ ఏమైనా? ఉన్నాయండి. త్రూఅవుట్ హైదరాబాద్ లోపలైతే చాలా తక్కువ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు కనపడతాయి. కానీ అవుట్స్కట్స్ మొత్తం మొయినాబాద్ కానీ, ఇటు పోతే మనకి షామీర్పేట్ సైడ్ కానీ, ఇటు వెళ్తే మనకి నర్సాపూర్ సైడ్ కానీ, అటు వెళ్తే ముంబై హైవే కానీ, త్రూఅవుట్ హైదరాబాద్ స్ప్రెడ్లో అవుట్స్కట్స్లో మొత్తం కూడా మావి ఉన్నాయండి. అరౌండ్ మీకు 100-150 వరకు దొరుకుతుంది. అంటే లైక్ ఇక్కడ ఫర్నిచర్ ఉంది కదా, ఇది డెమో హౌస్ కాబట్టి ఫర్నిచర్ అంతా ఉంది. ఫర్నిచర్ కూడా మీరే పెట్టేస్తారా లేకపోతే ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్? ఓకే, ఫర్నిచర్ అనేది అడిషనల్ కాస్ట్లో మేము అదే పైన వుడ్తో చేసిస్తాము. అది కస్టమర్ ప్రిఫరెన్సెస్ బట్టి మాది ఉంటాయండి. అంటే మేము ఏదైతే కావాలంటామో మా ప్రిఫరెన్సెస్ బట్టి మేము ఎలా కావాలంటే అలా. ఇక్కడ ఉన్న స్టిక్కరింగ్స్ అన్ని కూడా అంతే కదా, లైక్ అంతా లైక్ కస్టమర్ ఎలా అడిగితే అలా మేము అది 3D వ్యూ చూపించేస్తాం, ఎట్లా వస్తుంది ఏంటనేది. మీరు దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేయొచ్చు మాకు ఇది కాదు ఇది కావాలంటే మీరు యాజ్ పర్ యువర్ డిజైన్ మీకు ఎట్లా విజువలైజేషన్ ఉందో దాన్ని మేము రియాలిటీలోకి తీసుకొచ్చేస్తాం. మరి ఈ వాష్రూమ్స్, డ్రైనేజ్ ఇవన్నీ ఎలా? సీవేజ్ ఇవన్నీ కూడా మేమంటే మొత్తం మీరు ఒకసారి ఫేసింగ్ మీకు సైజ్ మీరు చెప్పి ఎన్ని బెడ్రూమ్స్ కావాలన్నాక వాస్తు బట్టి మేమే చెప్తాం అనమాట. ఇక్కడ ఈ ప్రిస్క్రైబ్ సైజ్ వస్తుంది వాష్రూమ్, ఇది ఈ డైరెక్షన్లో ఉంటే వాస్తు ప్రకారం ఉంటుందని చూసి మేము ప్లేస్ చేసి దానికి డ్రైనేజ్ కనెక్షన్స్ త్రూఅవుట్ మేము ఇచ్చేస్తాం. అసలు మేము ఇచ్చే స్ట్రక్చర్స్లో త్రూఅవుట్ వర్టిఫైడ్ టైల్స్ మావే ఇంక్లూడెడ్ ఉంటాయి, యూపీఎస్సీ విండోస్ వచ్చేస్తాయి, తర్వాత వచ్చేసి యూరోపియన్ పైన్వుడ్ సీలింగ్ టర్మైట్ ప్రూఫ్, అది చెదలు పట్టడం అట్లాంటివి ఉండవు. లైటింగ్స్, స్విచ్ బోర్డ్స్ అన్నీ మావే ఉంటాయి. వాష్రూమ్ ఫిట్టింగ్స్ విత్ కంప్లీట్ వాష్రూమ్ ఫిట్టింగ్స్ మావే ఉంటాయి. ఎలివేషన్ ఎటైతే వస్తుందో కంప్లీట్గా ఎలివేషన్ డిఫరెంట్ మెటీరియల్స్ తోటి మేమే చేసి ఇచ్చేస్తుంటాము. అది కాకుండా మనకు వచ్చేసి వాష్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ వెంటిలేటర్స్ కానీ అవి ఇన్స్టాల్ చేసేస్తాము. ఫ్లష్ డోర్స్ వచ్చేస్తాయి. సో ఫుల్లీ రెడీ టు ఆక్యుపై లాగా మేము ఇచ్చేస్తాం. ఒట్టి మీరు ఫర్నిచర్ పెట్టుకుని లీవ్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో అంటే ఏంటంటే ఒక 2050లో ఫారెన్లో ఉండే కల్చర్ అంతా మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ పెట్టేసి హైదరాబాద్లో మీరు కట్టేస్తామంటారు విత్ ఇన్ కస్టమర్ బడ్జెట్లో. మేము ద మ్యాక్సిమం టైం వీ టేక్ ఈజ్ 1 month అండి. ఓకే. సో వీఆర్ జస్ట్ అంటే నేను ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాము, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేద్దామని 1 dayలో హౌస్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఓ మై గాడ్, అసలు ఇంత ఫిట్టింగ్ 1 dayలో జనరల్ నార్మల్ హౌసెస్ అవ్వవు. ఇది ఇటువంటి హౌసెస్ అంటే చాలా క్రియేటివిటీ ఉండాలి. ఈ వుడ్ కానీ ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ బయట బాగా టెంపరేచర్ హై ఉంటుంది, ఇంటి లోపల ఈవెన్ ఫ్యాన్ వేసుకోలేదు, ఇక్కడ ఈ హాల్లో ఏసీ కూడా లేదు, కూల్ ఉంది. అది ఎందుకంటే మనం వాడే ఫోమ్ ప్యానల్ థిక్నెస్ వచ్చి 50 mm ఉంటుంది. ఈ ఫోమ్ అనేది ఏంటంటే 2 side GS షీట్ ఉంటే సెంటర్లో PU ఫోమ్ అంటారు దాన్ని. అది ఇన్సులేట్ ఎప్పుడైతే చేస్తామో అది బయట హీట్ని లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వనివ్వదు, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. అది ట్రాన్స్ఫర్ అవ్వనివ్వదు. సో దట్ ఏంటంటే లోపల ఏదంటే టెంపరేచర్ మీకు ఫ్యాన్ వేసుకుంటే కొంచెం కూల్ ఉంది అనుకోండి, అది సస్టైన్ చేసుకుని అట్లనే హోల్డ్ అవుతుంది. సో బయట టెంపరేచర్ లోపల ఇంపాక్ట్ అవ్వకుండా ఇది ఆపుతూ ఉంటుంది అనమాట. కాస్ట్ అండ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఈ డెమో హౌస్ కి కానీ 2 BHK ఆర్ ఎలా అయితే? కాస్టింగ్ ప్రైస్ స్టార్ట్ వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 lakhsలో ఏంటంటే ఇది రిసార్ట్కి వాటికి ఉన్నట్టు ఒక సిట్ అవుట్ను ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా వచ్చి వాష్రూమ్ ఫిట్టింగ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చి 6 lakhs, కిచెన్ ఇన్కమ్ లివింగ్ స్పేస్ ఒకటి, బెడ్రూమ్ విత్ వాష్రూమ్ 6 lakhsలో అది అరేంజ్ చేసి ఇచ్చేయచ్చు. ఆ తర్వాత అట్లా పెరుగుకుంటూ పోయేటప్పటికి 10 lakhsకి మనకి డబుల్ బెడ్రూమ్స్ వస్తాయండి. కిచెన్, సిట్ అవుట్, 2 washrooms తోటి 2 bedrooms వచ్చేస్తాయి. ఈ డూప్లెక్స్ వచ్చేటప్పటికి 13 lakhs అండి. ఇది ఇట్లానే మనం సైజులు పెంచుకుంటే వెళ్ళే కొద్దీ మనం ఆల్మోస్ట్ 20 lakhs వరకు చేస్తుండొచ్చు. ఇవన్నీ కూడా 20 lakhs వరకు ఏంటంటే ట్రాన్స్పోర్టబుల్ సైజ్, ఇది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఆన్ సైట్ కూడా చేస్తాము, అది డిఫరెంట్ మెజర్మెంట్స్ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు చేస్తాము. అవి కొద్దిగా కంపారిటివ్లీ కాస్ట్లీ ఉంటాయి. సో ఓకే, కస్టమర్ ప్రిఫరెన్సెస్ని బట్టి మేము ఎంత ఎక్కువగా అడిగితే ప్రైస్ కూడా దానికి అలా ఉంటుంది. అండ్ దెన్ లైక్ మీరు చెప్పారు 200 హౌసెస్ని కట్టాము, ట్రాన్స్పోర్ట్ కూడా అయ్యాయని. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వుడ్ విరగడం అటువంటివి ఏమైనా జరిగితే వారంటీ ఏమైనా ఉంటుంది? 10 years స్ట్రక్చరింగ్ లీకేజ్ ప్రూఫ్ వారంటీ. 10 years స్ట్రక్చరింగ్ లీకేజ్ ప్రూఫ్ వారంటీ, దాంట్లో ప్రతిదీ ఇంక్లూడెడ్. ఇప్పుడు వాల్ లీకేజ్ కానీ లేకుంటే మనకు ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి ఒక టైల్ కనుక ఇరగడం లేదా అట్లాంటివి జరిగినప్పుడు మేము కంప్లీట్గా రీప్లేస్ చేస్తాము. మీకు దాంట్లో నో ఇష్యూ. మీకు న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఇది విండ్కి పోవడం అట్లాంటివి ఏం జరగదు. ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు త్రూఅవుట్ వాళ్ళు 60 to 80 km స్పీడ్లో వెళ్తే వాళ్ళకి అరౌండ్ 120 స్పీడ్లోనే ఎదురు గాలి తగులుతుంటుంది. ఇంకోటి మనకి గుంతలు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ బిల్డింగ్ మొత్తం పైకి లేసి కింద పడినా కూడా ఏం కాదండి. ఇంకోటి స్ట్రక్చర్ ఒకటి కంప్లీట్గా అయిపోయిన తర్వాత అరౌండ్ 5 to 6 tons ఉంటాయి. సో విండ్కి కదలడాలు అంటే జనరల్గా కస్టమర్స్కి క్వైరీస్ ఉంటాయి, అవన్నీ ఆ కదలడాలు అవన్నీ జరగవు.
ఇంకా స్ట్రెంత్ విషయానికి వచ్చేటప్పటికి అది చాలా స్ట్రెంత్ అండి. టూ సైడ్ ఐరన్ ఉంటుంది కాబట్టి లోపల ఉండేది కూడా రాక్ వూల్ అంటారు దాన్ని. సో అది కూడా మనకి ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ తోటి కావాలని బ్రేక్ చేస్తే ఇక నార్మల్ సిమెంట్ కూడా లాగదు, కానీ లేకుంటే స్టాండర్డ్ అండి. సో విండోస్కి మెషెస్ ఇవ్వడము అట్లాంటివి మేము చేస్తుంటాం, గ్రిల్స్ లాగా మెష్ లాగా ఇస్తాం. ఓకే, అంటే ఇది ఈ హౌస్ అయితే ప్రెసెంట్ 2 feetలో ఉంది కదా, భూమి నుండి 2 feetలో ఉంది. సో లైక్ చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ అలా వస్తుంటాయి, అవి ఇవి తట్టుకుంటుందా ఈ హౌస్? ఇది తట్టుకుంటుందండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎక్స్టర్నల్గా పైన ఎప్పుడు కూడా దీనికి ఎక్కువ వెయిట్ ఉండదు. సో ఏంటంటే దానివల్ల మీకు ఆ పైన నుంచి కొలాప్స్ అయ్యి మనకి డ్యామేజ్ అవ్వడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి రెగ్యులర్ హౌస్ ఏంటంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఎర్త్క్వేక్స్ కానీ దానికి కానీ ఎక్కువ కదిలే ఛాన్స్ ఉంటుంది. కానీ నేను చెప్తున్నా కదా, మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కి దూకుతుంటాయి, మేము క్రెయిన్స్ తోటి లేపుతుంటాం కాబట్టి రెగ్యులర్ హౌస్ మీద ఇదే ఎర్త్క్వేక్స్ కొంచెం ఎక్కువ సస్టైన్ చేసుకోగలుగుతాం. ఓకే ఓకే సూపర్. అసలు నాకైతే ఇల్లు వల్ల వెళ్ళాలి అనిపించట్లేదు, బట్ వెళ్ళాలి. మనకి బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఇటువంటి ఇల్లు కట్టించుకోవచ్చు. సో మీ ఐడియా చాలా బాగుంది, అండ్ మీరు గిన్నీస్ రికార్డ్ 1 dayలో తప్పకుండా సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే లైక్ ఈ వీడియో చూసి కానీ ఎవరైనా కన్సల్ట్ అవ్వాలంటే లింక్స్ అవన్నీ ఇస్తాను, మీరు షేర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఐ విల్ జస్ట్ గివ్ యు. ఓకే, లేదంటే మాత్రం ఒకసారి మీరు గూగుల్ చేసినా సరే క్యాజువల్ స్టూడియో prefab.in మా వెబ్సైట్ ఉంది. లేకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా క్యాజువల్ స్టూడియో అనేది వస్తుంది. ఎక్కడి నుంచైనా త్రూ అవుట్ మామూలుకి చేయొచ్చు. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్ ఎవర్ లైక్ గూగుల్లో క్యాజువల్ స్టూడియో అని కట్టారంటే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తే సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే నేను డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.